సమితికు బాయిదాలి సమితి రామరామ్ నేను మారు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ಬವೈತೆ ಮಾಕು ಇಂದ್ರಮ್ಮ ರೊಕ್ಕು ಕಂಪ್ಲೀಟ್ ಆಯ್ವಲಾತ ఉండగిర కంప్లీట్ అయ్యాలి మంతా సమితిగిర పూర్తికి అయినా ఈరోజు ఇది చాలా చిన్న విలేజ్ అన్న మీరు రావడం చాలా సంతోషం ఎందుకంటే ఇది కొలం కోటారి ఇది కొత్తగూడెం ఇది కొత్తగా ఏర్పడిన గూడెం ఇది కాబట్టి ఇది ఈ జీపీలో దాదాపు 226 హౌజెస్ వచ్చాయి దాంట్లో మనకి ఇప్పుడు కొంత పూర్తిగా అయిపోయినాయి అవి కూడా పూర్తిగా కంప్లీట్ కావడానికి మరి అధికారులు తొందరగా చేయాలని మీరు ఆదేశాలు ఇవ్వండి ఎందుకంటే వీటితో పాటు అన్ని చేసేస్తే మోడల్ విలేజ్గా ఉంటుంది ఇది మోడల్ జీపీగా తీసుకున్న విలేజ్ కాబట్టి మొత్తం పూర్తిగా చేస్తే బాగుంటుందని మీకు వారి తరఫున నేను మీకు రిక్వెస్ట్గా చేస్తున్నాను కాబట్టి అందరికీ ఇచ్చిన ఇళ్ళని కూడా పూర్తిగా చేయాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేకంగా మీకు అందరి మా మంత్రి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మీకు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ అక్క సందరికం రామ్ రామ్ బాయ్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన ఇండ్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అక్క మన కోవలక్ష్మక్క గారు అదేవిధంగా వివేక్ వెంకట సామన్న గారు వేమన్న గారు వేమ నరేంద్రన్న గారు ఎంపీ గారు బొజ్జు గారు అందరు ఇక్కడికి వచ్చినందుకు వారందరికీ ఒకసారి చప్పట్లతోటి ధన్యవాదాలు తెలియజేయాలి ఒకప్పుడు ఈ మారుమూల గ్రామాల నుంచి భీమరావు గారు మంత్రిగా ఉండి మరి ఆదివాసుల కోసం అసెంబ్లీలో మాట్లాడి అప్పుడు ఇల్లు ఇప్పించారు ఇందిరమ్మ ప్రభుత్వంలో మరి అదేవిధంగా ఈరోజు కూడా ఇందిరమ్మ ఇల్లులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికి ఇవ్వడం చాలా సంతోషం ఇంత పెద్ద స్థాయిలో ఇల్లు కట్టుకోవాలంటే ఒక సాధారణమైనటువంటి మరి అందులో పీవీటీజీగా గుర్తించబడ్డటువంటి కొలాం గూడాలలో చాలా చాలా కష్టం గోండుగూడమైనా కొలాం కూడా అయినా కూడా ఈరోజు మరి అందరికి ఇల్లు రావాలని మన ముఖ్యంగా పీవీటీజీలకు అందరికి ఇల్లులు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఇది జీవితంలో అందరూ గుర్తుంచుకునేటువంటి జీవితాంతం గుర్తుంచుకునేది ఎవరికైనా కావాలంటే ఫస్ట్ గూడు గుడ్డ కూడు అనేది కానీ ఇంత మంచిగా ఇల్లులు కట్టించినందుకు ముఖ్యమంత్రి గారిని గుండెల్లో పెట్టుకొని వారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు అంగన్వాడీ కూడా అంగన్వాడీ 15,000 అంగన్వాడీ సెంటర్స్ కూడా సంతకాలు అయిపోయినాయి జిల్లా కలెక్టర్ గారు నోటిఫికేషన్ ఇవ్వండి అక్కడ పాపులేషన్ ఆధారంగా ముఖ్యంగా ఇలాంటి గ్రామాలలో లోకల్ వాళ్ళకే అవకాశం ఇవ్వాలి పక్క ఊర్లలో నుంచి అది కాబట్టి ఆ ఊరు కోడలికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోండి మంచినీళ్ళు ఏమైనా లేకున్నా సర్పంచ్ గారి ఫండ్స్ ఉన్నాయి ఒకవేళ ఈ ఊర్లో బోరు పడకున్నా మరి వేరే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు కాబట్టి ఇమీడియట్లీ వేయడం జరుగుతుందని తెలియస్తూ సొంజవాంతం సందరికం రామ్ రామ్